షాజహాన్ ఇది ప్రతి ఆడబిడ్డ చూడాల్సినటువంటిది, ప్రతి భారతీయుడు చూడాల్సింది. సందేశ్ ఖాళీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూములు లాక్కున్న వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ అరెస్టుపై తాము ఎలాంటి స్టే ఇవ్వలేదని కలకత్తా హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. కేసులో అతడు నిందితుడైనందున వెంటనే అరెస్టు చేయాలని అధికారులకు సూచించింది. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల కారణంగానే షాజహాన్ను అరెస్టు చేయడం లేదని టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ వల్ల మేనల్లుడు, అంటే కోర్టులను కూడా ఏ విధంగా తప్పిపడుతున్నారు. బెంగాల్ చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ చరిత్ర ఏ విధంగా అయితే తెలుసుకున్నారో బెంగాల్ చరిత్ర కూడా తెలుసుకోవాలి. బెంగాల్ చరిత్ర ఒడవనిది తీరనిది. బెంగాల్లో కమ్యూనిస్టుల పాలన నుంచి నేటి తృణమూల్ కాంగ్రెస్ వరకు కూడా ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే విధంగా, అసలు మనం భారతదేశంలోనే ఉన్నామా, మనకు స్వాతంత్రం వచ్చిందా అనేటువంటి ఒక భయం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పాలి. 7 రోజుల్లోగా అరెస్ట్ చేస్తామని టీఎంసీ సీనియర్ నేత కునాల్ ఘోష్ చెప్పారు. 7 రోజుల్లో అరెస్ట్ చేస్తామని టీఎంసీ నేత చెప్పడం ఏంది? డీజీపీలో, ఎస్పీలో వాళ్ళకు సంబంధించినటువంటి ఈ షాజా అనేటువంటి వ్యక్తి వీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో సందేశ్ ఖాళీలో వాళ్ళకు నచ్చినటువంటి ఆడవాళ్ళను పంపించకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను బెదిరించి చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒక మండల స్థాయి, ఒక సాధారణ జిల్లా స్థాయి కంటే తక్కువ వ్యక్తి షాజా అనేటువంటి వ్యక్తి 8,000 కోట్ల రూపాయల అవినీతి సొమ్మును దాచుకున్నాడు అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటిది. ఏది? కేంద్రం నుంచి వస్తున్నటువంటి బియ్యము సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఒక కుంభకోణం గురించి తీగలాగితే డొంక కదిలిందన్నట్టుగా ఆయన ఒక సివిల్ సప్లైకి సంబంధించినటువంటి పేద ప్రజలకు ఇస్తున్నటువంటి రేషన్ బియ్యంలో కుంభకోణం జరుగుతుందనేటువంటి చూస్తే ఏదో బస్తా 2 బస్తాల కుంభకోణం కాదు, 8,000 కోట్ల రూపాయల విలువైనటువంటి కుంభకోణం చేసి అక్కడ సందేశ్ ఖాళీలో ఉన్నటువంటి అన్ని భూములను లాక్కొని అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద మానభంగాలు చేయడం అనేటువంటిది. దానికి తృణమూల్ కాంగ్రెస్ వత్తాసు పలికింది. అయితే తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు కూడా గత చరిత్రలో వాళ్ళ కమ్యూనిస్టు నాయకుల చరిత్ర కూడా ఇదే విధంగా ఉంది అనేటువంటిది చరిత్రలో చెప్పినటువంటి విషయాలు. బయట సమాజానికి తెలివైనటువంటి భయంకరమైనటువంటి అనేకమైనటువంటి నిజాలు బెంగాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అది నిజము. స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడి ఆ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు భయంగా బ్రతుకుతున్నారు అనేటువంటి విషయం నిజము. ఇక్కడ ఎప్పుడైతే ఆ నిజాం కాలంలో జాగీర్దారులు, జమీందారులు ఏ విధంగా అయితే పెత్తనం చేశారో అదేదైతే చరిత్ర ఉందో ఆ చరిత్ర బెంగాల్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి వర్తమానము అనేటువంటిది మనం తెలుసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి విషయం.